హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు 2 నిమిషాల్లో దోమలను తరిమికొట్టే అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం. వానాకాలం వచ్చేసింది. వానలు విపరీతంగా పడుతున్నాయి. వానలు విపరీతంగా వస్తున్నాయి అంటే దోమల బెడద కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే దోమలు విజృంభించేస్తున్నాయి. దోమలు తరిమి కొట్టడానికి మస్కిటో కాయిల్స్ వెంట పడాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో న్యాచురల్గా దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో దోమలను తరిమి కొట్టవచ్చు. దోమలు కుట్టాయంటే దద్దుర్లు, వాపు, దురద వంటివి రావడం సహజమే. ఇప్పుడు ఆ సహజ సిద్ధమైన పదార్థాల గురించి వివరంగా తెలుసుకుందాం, ఎలా ఉపయోగించాలో. మొదటిది వెల్లుల్లి. వెల్లుల్లి దోమలను తరిమి కొట్టడానికి చాలా బాగా సహాయం చేస్తుంది. వెల్లుల్లిని 2 రకాలుగా ఉపయోగించి దోమలను తరిమి కొట్టడానికి ఎలా ఉపయోగించాలో చూద్దాం. 5 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని నీటిలో వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ నీటిని వడకట్టి స్ప్రే బాటిల్లో పోసి గదంతా స్ప్రే చేయాలి. అలాగే దోమలు ఎక్కడ ఉంటాయో అక్కడ కూడా స్ప్రే చేస్తే దోమలు పారిపోతాయి. వెల్లుల్లిలో ఉన్న ఘాటు కారణంగా దోమలు దూరంగా పారిపోతాయి. అలాగే వెల్లుల్లి ఘాటుకి ఇంటిలోనికి ఎటువంటి క్రిమి కీటకాలు చేరవు. ఇక రెండో పద్ధతి చూద్దాం. వెల్లుల్లిని ముక్కలుగా లేదా క్రష్గా కానీ చెయ్యాలి. క్రష్ చేసిన వెల్లుల్లి నూనెలో వేసి మరిగించి ఆ నూనెను వడగట్టాలి. ఆ వడగట్టిన నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఆ వాసనకు దోమలు పారిపోతాయి. కొబ్బరి నూనె లేదా ఆముదము లేదా నువ్వుల నూనె, ఇలా ఏ నూనెనైనా వాడవచ్చు. మనకు అందుబాటులో ఏ నూనె ఉంటే ఆ నూనెను ఉపయోగించవచ్చు. ఈ చిట్కాలు అన్ని న్యాచురల్ పదార్థాలే వాడుతున్నాం కాబట్టి చిన్నపిల్లలు ఉన్న ఇంటిలో కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా ఇప్పుడు చెప్పిన చిట్కాలను ఫాలో అవ్వచ్చు. దోమల కోసం మస్కిటో కాయిల్స్ వంటివి వాడితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక రెండోది కర్పూరం. ఇంటిలో దేవుడి దగ్గర వెలిగించే కర్పూరంతో దోమలను బయటికి పంపేయచ్చు. కర్పూరపును మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో కలిపి స్ప్రే బాటిల్లో పోసి గదంతా స్ప్రే చేయాలి. అలాగే దోమలు ఉన్న ప్రదేశంలో కూడా స్ప్రే చేస్తే కర్పూరం ఘాటైన వాసనకు దోమలు పారిపోతాయి. కర్పూరం పొడిని లవంగం నూనెలో కలిపి దీపం వెలిగిస్తే దోమలు అన్నీ పోతాయి. ఇక్కడ మనం కర్పూరం వాసన, లవంగ వాసన 2 కలిసి వస్తున్నాయి కాబట్టి దోమలు సమర్థవంతంగా పారిపోతాయి. ఇలా న్యాచురల్ రెమెడీస్ ఉపయోగించి దోమలను సమర్థవంతంగా బయటికి పంపేయవచ్చు. ఈ న్యాచురల్ రెమెడీస్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి వీటిని ఫాలో అవ్వచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.